కాకినాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్ పరిధి కొండయాపాలెం నూకాలమ్మ గుడి వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు మహిళలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. మహిళలు వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు మాజీ కార్పొరేటర్ కర్రి శైలజ, మందపాటి కమల నటరాజు, గూటూరు పద్మ కళ్యాణ్, అసగడుగుల సత్యనారాయణ, ధనలక్ష్మి, నల్లల హేమ రాజేష్, లక్ష్మీ శ్రావణి, ఉదయ బానోజీరావులు వ్యవహరించారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీరామ గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ప్రాంతంలో యూత్ సభ్యులు అంతా రాజకీయాలకు అతీతంగా ముగ్గుల పోటీలను సంక్రాంతి ఆట పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొండైపాలెం నూకాలమ్మ గుడి దగ్గర మా శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో కొండైపాలెం గ్రామ ప్రజలు పెద్దల యొక్క సహకారంతో ఈ ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా విజయవంతంగా జరిగింది. దానికి పాల్గొన్న మహిళలందరికీ మొదటి బహుమతి, 2, 3 బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతి కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం కూడా మేము ఎలా కలెక్ట్ చేస్తాం. మాకు సహకరించిన బట్టి గ్రామ ప్రజలు పెద్దలకి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా మా కొండపాలెం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మా మిత్రులు, శ్రేయభిలాషులు అందరితో కలిపి ప్రతి సంవత్సరం కూడా మన భోగి రోజు మేమందరం కూడా ముగ్గుల పోటీ పెట్టడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి ఇస్తున్నాం. అలాగే ముగ్గుల పోటీలో కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మా శ్రీరామ గణేష్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.